హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఆడవాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరండి. అప్పైనా చేయించగలరు, అదేవిధంగా అప్పైనా తీర్పించగలరు. అంటే ఆడవాళ్ళకి అంత సామర్థ్యం ఉంది అని నేనైతే చెప్తానండి. అంటే ఆడవాళ్లకు ఏదైనా సాధ్యమే, వాళ్ళు అనుకున్నారంటే ఏదైనా సాధించగలరు, గట్టిగా అనుకున్నారంటే ఏమైనా చేయగలరు అన్నది నా ఉద్దేశం అండి. ఇంకా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. అంతకంటే ముందు నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఏదైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది. అదేవిధంగా నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుందండి. ఇంకా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదాం. ఎలా ఆడవాళ్ళు అనుకుంటే సాధించగలరు అంటే, ఉదాహరణకు ఇప్పుడు మనం చేతికి డబ్బులు ఇవ్వకపోవచ్చు, మగవాళ్ళు మన చేతికి డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ మన ఇంట్లో ఏది అయిపోయినా మనమే కదండి వాళ్ళకు సలహా ఇచ్చేది, అదేవిధంగా అయిపోయినాయి అని చెప్పేది. అలాంటప్పుడు మనం ఉన్న దాంట్లో సర్దుకొని ఈ నెల కొద్దిగా సరుకులు మనం తక్కువ తెప్పించుకున్నామంటే, కనీసం అంటే మనకు డబ్బులు ఇవ్వకపోయినా కానీ కనీసం ఏమేమి అయిపోయినా, ఏమి ఇంట్లో ఉన్నాయి, ఏవి లేవు అని కనీసం అలా అయినా అడుగుతారు కదండి. అలాంటప్పుడు మనము ఒకవేళ మన చేతికి డబ్బులు ఇవ్వకపోవచ్చు, మనము ఉన్న దాంట్లోనే సర్దుకొని ఈ మంత్కు మనకు ఫలానా ఉన్నాయి, మనం వంటగదిలోనే ఆయిల్ను పొదుపుగా వాడుకోవడం, ఇలా గ్యాస్ని పొదుపుగా వాడుకోవడం, కరెంటుని పొదుపుగా వాడుకోవడం, ఇలా చేయడం వలన పోనీ మనం సేవ్ చేయలేకపోయినా మన భర్తల దగ్గర ఉన్న డబ్బులనైనా కానీ మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, పొదుపు చేసిన వాళ్ళం అవుతామండి. అలా కాకుండా నాకేం పట్టిందిలే, మాకేం చెప్పడం లేదు కదా, అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఉన్నా కానీ, మన ఇంట్లో సరుకులు ఉన్నా కానీ మనం మళ్ళీ అవే తెప్పించుకోవడం, లేదంటే ఎక్కువగా తెప్పించుకోవడం, ఇలా బద్ధకంగా ఉండి ఇంట్లో స్విచ్లు ఆఫ్ చేయకుండా ఉండడం, అదేవిధంగా తొందరగా వంట కావాలని చెప్పి మనం గ్యాస్ను హై ఫ్లేమ్లో పెట్టి మనం వంట చేయడం, ఇలా చేయడం వలన మనమైతే డబ్బుల్ని అప్పు చేయించగలిగిన వాళ్ళం అవుతామండి. అలా కాకుండా మనము ఉన్న దాంట్లోనే సర్దుకొని మనం చేయగలిగినామంటే మనమైతే అప్పు తీర్చగలిగినటువంటి వాళ్ళం అవుతామండి. సో మనం అప్పు తీర్చాలి అని మనం అనుకున్న వెంటనే 1,00,000 రూపాయలు అప్పు మనమైతే తీర్చగలుగుతామండి. ఎలా అంటే మనం ఇంటికి వచ్చినటువంటి ప్రతి 100 రూపాయల్లో నుంచి మనము 50 రూపాయలను మాత్రమే ఖర్చు పెట్టి 50 రూపాయలను మనము సేవింగ్స్ చేసే విధంగా మనం ఉండాలండి. అంటే ఒకవేళ మన చేతికి ఇవ్వకపోవచ్చు, డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ మనం అనవసరమైన ఖర్చులు, బర్త్డేలు అని చెప్పి మన పర్సనల్ ఖర్చులు చాలా అయితే ఉంటాయి కదండి, మ్యారేజ్ డేలు అని చెప్పి, అదేవిధంగా విహారయాత్రలకి, మన యొక్క కోరికలు, సినిమాలకు వెళ్ళడం, ఇలాంటి కోరికలను మనం అదుపు చేసుకోగలిగిన వాళ్ళం అయినామంటే 1 సంవత్సరం మనమైతే అప్పు నుంచి మనము ఈజీగా బయటపడచ్చండి. ఇంకా అదేవిధంగా ఇలాంటి పాతవి 100 నోట్లు వస్తుంటాయి కదండి ఇంటికి, ఆ పాత 100 నోట్లను మనము దాచిపెట్టినప్పుడు మనకు ఈరోజు 100 కావచ్చండి, రేపటి దినాన 200, 300, 400, కనీసం నెలకు ఒక్కటైనా ఇలా వస్తుంది కదండి. అప్పుడు మనము సంవత్సరంలో కేవలం 100 రూపాయలనే మనము పాత 100 నోట్లని 200 రూపాయలని అయితే మనము పొదుపు చేయగలుగుతామండి. అదేవిధంగా మనము వాళ్ళ చేత మిగిల్చగలిగించినటువంటి వారం అవుతాము. ఇంకా అదేవిధంగా మనకు శాలరీ రాగానే అంటే నా ఉద్దేశం మనకంటే మన భర్తకు శాలరీ రాగానే మనము దీనికింత ఖర్చు అవుతుంది, దానికింత ఖర్చు అవుతుంది అని ఎప్పుడు అంటుంటాం, కానీ మనము
శాలరీ రాగానే వెంటనే మన చేతిలోకి ఆ డబ్బులను తీసుకోకూడదండి. వెంటనే అకౌంట్లో వేసేయాలి. ఆటోమేటిక్ కటింగ్ పెట్టుకోవాలి. అలా కాదు మాకు చేతికే ఇస్తున్నారు, మేము కూలి పనికి వెళ్తున్నాం అన్నవాళ్ళు మాత్రం తీసుకున్న వెంటనే మన చేతికి డబ్బులు రాగానే తీసేసి దాన్ని అకౌంట్లో వేసేయాలి. ఎంతో కొంత మనకు తోచినంత, మనకు తక్కువ జీతం అయితే తక్కువ, ఎక్కువ జీతం అయితే ఎక్కువ తీసేసి దాన్ని అకౌంట్లో పెట్టేయాలండి. అలా పెట్టేసినామంటే దాన్ని మనం వాడుకోకుండా ఉంటాము. మన చేతిలో ఉంటే మాత్రం మన మధ్యతరగతి వాళ్ళం కదండి, అది ఎంతైనా కానీ మనకు అవసరాలు చెప్పకుండా వచ్చేస్తుంటాయి. అది ఎంతైనప్పటికీ మనం వాడేసుకుంటాం. అలా కాకుండా వచ్చిన డబ్బులను తీసేసి వెంటనే అకౌంట్లో వేయగలిగిన వాళ్ళమైతే మనము అప్పు తీర్పించగలిగినటువంటి వాళ్ళం అవుతాం. అలా కాకుండా మనము అనవసరంగా వచ్చిన డబ్బులన్నిటినీ ఒక ప్లాన్ లేకుండా, పద్ధతి లేకుండా, పాడు లేకుండా మనం డబ్బులు అయిపోచేసినామంటే కష్టమండి. నిన్నటి దినమున ఒక సిస్టర్ నాకు కామెంట్ చేసింది, ఒక 5,000 డబ్బులు నాకు అర్జెంటుగా అవసరం ఉందక్క, నాకు ఇస్తారా, నేను మళ్ళీ తిరిగి ఇస్తానని. నేను చెప్తున్నాను సిస్టర్, నా దగ్గర డబ్బులు లేవు. అదేవిధంగా నేను మా ఇంటిని మెయింటెనెన్స్ చేయనండి. అదేవిధంగా నేనైతే ఏం జాబు చేయను. ప్రస్తుతానికైతే నేను యూట్యూబ్ని రన్ చేస్తున్నాను. ఒకవేళ నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చిందంటే తప్పకుండా నేను సహాయం చేయడానికైతే ముందుంటానండి. ఇదైతే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. తర్వాత నీకు ఏదో ఒక రూపంలో అవసరం తీరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా తర్వాత వీడియోలోకైతే మనం వెళ్ళిపోతే, ఇలా మనము ఆడవాళ్ళము మన ఖర్చును తగ్గించుకొని, రూపాయి ఖర్చు అయ్యే కాడ మనము 10 రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర మనం 5 రూపాయలను ఖర్చు పెట్టామంటే, 5 రూపాయలు మన ఇంట్లో వాళ్ళ చేత మనం ఖర్చు పెట్టించినామంటే మనకు అయితే 5 రూపాయలు సేవ్ అవుతుంది కదండి. అలా మనం ఆడవాళ్ళం అనుకుంటే ఏదైనా చేయగలమండి. కానీ గట్టిగా అనుకోవాలండి. మనమైతే అనుకోకుండా ఉంటాము. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక చీర కొనాలి అని అనుకున్నామంటే తప్పకుండా ఆ చీర కొనడానికి ఏదో ఒక రూపంలో చీర కొనడానికి అయితే ప్రయత్నం చేస్తాము. అలాగే డబ్బు పొదుపు చేయాలని మనం అనుకున్నామంటే, గట్టిగా అనుకున్నామంటే చీర కొన్నంత ఈజీగానే డబ్బులు కూడా పొదుపు చేయొచ్చండి. అయితే మీరు గట్టిగా అనుకోవాలి. ఇంకా అదేవిధంగా మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అది గమ్యం చేరేంత వరకు చేయాలండి. మధ్యలోనే స్టాప్ చేయకూడదు. పొదుపు చేస్తున్నాం కదా అని చెప్పేసి ఒక నెల ఎవరైనా మోటివేషన్గా ఉన్నప్పుడు ఒక నెల చేసేసి తర్వాత దాన్ని మళ్ళా మర్చిపోవడం కాదు. మనం ప్రతి నెల మనం ఇలా ఉన్నామంటే, మనం అనుకున్నామంటే మనమైతే తప్పకుండా చేయగలుగుతామండి. ఇది నా యొక్క అభిప్రాయము. నేను మీకు ఇస్తున్నటువంటి చిన్న సలహా అండి. నిజంగా నేను అనుకున్నాను, నేను పొదుపు చేయాలని నేను అనుకున్నాను కాబట్టి నేను ఎంతో కొంత నేనైతే నా దగ్గర అయితే ఉంచుకోనండి. ప్రతి రూపాయిని మా వారి దగ్గరే నాకు తోచినంత నేను పొదుపు చేసి మళ్ళీ రిటర్న్ ఆయనకే ఇచ్చేస్తాను. ఇలా మనము పొదుపు చేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళకే ఇచ్చేస్తుంటే మనకు కూడా ఈరోజు 100 ఇచ్చిన వాళ్ళు రేపు 200 అయితే తప్పకుండా ఇస్తారండి. సో మనం ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నామంటే మన అప్పుల నుంచి మనం ఈజీగా అయితే బయటపడచ్చండి. కొత్త 100 నోట్లు వచ్చినా, పాత 100 నోట్లు వచ్చినా కానీ వాటిని సేవ్ చేయాలి. ఇంకా తర్వాత మన ఇంటికి ఎప్పుడైనా 200 కొత్త నోట్స్ వచ్చినప్పుడు వాటిని కూడా మనము సేవ్ చేయాలండి. నేను అన్నీ పొదుపు చేయమని చెప్పను, 1-2 అయితే పొదుపు చేయాలండి. ఇంకా అదేవిధంగా మనకు కాయిన్స్ కూడా ఇంటికి వస్తూ ఉంటాయి కదండి, వాటిని కూడా మనం పొదుపు చేయాలి. అనవసరంగా సరుకులు మాత్రం దయచేసి కొనొద్దు. నేను మొన్న రీసెంట్గా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో కాల్లో తన భర్త ఏమేమి కావాలని చెప్తే లిస్టు లేదు, ఏం లేదండి. అక్కడ కనబడినటువన్నీ అవి తీసుకో, ఇవి తీసుకో అని చెప్తుంది. నాకైతే కొద్దిగా ఆశ్చర్యం అయితే అనిపించిందండి. అలాంటి తప్పు అయితే దయచేసి మీరు చేయొద్దండి. ఏది అవసరం అవి లిస్ట్ రాసుకొని మీ భర్తకి ఇవ్వండి. కేవలం ఒక 10 నిమిషాల టైమేనండి మనకు. ఇంట్లో అన్నీ ఒకసారి డబ్బా చెక్ చేసి మనము ఏవి ఉన్నా ఏవి లేవు, ఈ మంతు ఇది సరిపోతాదిలే అని అడ్జస్ట్ చేసుకొని మనం దాన్ని
ఖర్చు చేశామంటే, దాన్ని మనం పాటించినామంటే మనమైతే అప్పుల నుంచి ఈజీగా బయటపడవచ్చండి. మన యొక్క చీరలు, మన యొక్క నగలు, మనము రోల్డ్ గోల్డ్వి, తర్వాత మనం వాడే చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, వీటన్నిటికీ కొన్ని రోజులు మనమైతే దూరంగా ఉండాలండి. అప్పు ఉందంటే అలా మనం దూరంగా ఉన్నామంటే మనమైతే తప్పకుండా డబ్బును పొదుపు చేయించగలిగిన వారం అవుతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.